హాయ్ అండి. వెల్కమ్ టు అహి అండ్ ఆయు వ్లాగ్స్. ఈరోజు మనము పెరుగుతో ఒక కమ్మని మసాలా కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. కేవలం ఒక ఉల్లిపాయ, అలాగే ఇంట్లో కమ్మని పెరుగు ఉంటే ఈ మసాలా కూరని 7 నుంచి 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇది ఎలా చేయాలో చూద్దామా మరి? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కమ్మటి పెరుగు వేసుకోండి. గుర్తుంచుకోండి, పెరుగు కమ్మగా ఉండాలి. పులుపుగా ఉంటే మాత్రం కూర రుచి చాలా బాగుండదు. ముందుగా పెరుగు తీసుకొని దాన్ని ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్నటువంటి పెరుగులో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలబెట్టుకోవాలన్నమాట. అంటే పెరుగులో కారం వేసిన తర్వాత పూర్తిగా కలవకుండా ఉండలుగా ఉండిపోతుంది కదా, అలాగా ఎటువంటి ఉండలు లేకుండా కూడా పెరుగుని మంచిగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలోనే రుచి అంతా వస్తుందండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో నూనె, అలాగే కాస్త లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, అలాగే దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదండి, అది వేస్తే రుచి అంతగా బాగుండదు. అందుకని చెప్పేసి నేను కేవలం దంచిన వెల్లుల్లిని మాత్రం వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను. ఈ పసుపు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 2 టీ స్పూన్ల శనగపిండిని కలుపుతున్నానండి. శనగపిండిని కలపడం వల్ల మన కూర టెక్స్చర్ అన్నది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను శనగపిండిని కలుపుతున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదు అని అంటే మాత్రం మీరు శనగపిండిని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ శనగపిండి వేయడం వల్ల కూర మరీ పలచగా కాకుండా చల్లగా అయిన తర్వాత కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు శనగపిండి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. మనం ఇందులో శనగపిండి వేసాం కదా, అందువల్ల మనకి పెరుగు అన్నది త్వరగా గట్టిపడిపోతుంది. చూసారా, కొద్దిసేపట్లోనే నూనె పైకి తేలుతూ ఎలా వచ్చేసిందో కూర అన్నది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మంచిగా కలిపించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఈలోపు మన కూర మాత్రం చక్కగా రెడీ అయిపోతుంది. చూసారా, కూర ఎంత చక్కగా వస్తుందో. గిన్నెకి అంటుకోకుండా వచ్చేసింది, నూనె పైకి తేలుతుంది, గిన్నెకి అంటుకోకుండా వచ్చేసింది అని అంటే మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కేవలం 7 నుంచి 10 నిమిషాల్లో ఇది వండుకోవచ్చండి. మీ ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకుండా కేవలం ఒక ఉల్లిపాయ, పెరుగు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ కూరని ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, దేనిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కనుక చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ కూర చేయమని, అంత రుచిగా ఉంటుంది. చూసారా, టెక్స్చర్ కూడా ఎంత బాగా ఉందో కూరది. చాలా రుచిగా ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మీరు కూడా ఈ కూరని ఎలా వండుకొని ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అలానే మీకు ఇటువంటి మంచి మంచి కూరల రెసిపీస్ కావాలి అని అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.